హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈ వీడియోలో తోటకూర శనగపప్పు కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ముందే శనగపప్పును నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత 1/2 కిలో తోటకూరను తీసుకున్నాను. తోటకూర కొంచెమే వచ్చింది కాబట్టి దానికోసం నేను శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనకు కొన్ని కూరగాయలు ఉన్నాయనుకోండి, దాంట్లో శనగపప్పు వేసి వండుకుంటే మన కూర కొంచెం ఎక్కువగా వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. తర్వాత కళాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 3 వేస్తున్నాను. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. తోటకూరకు ఇది చాలా టేస్ట్ ఇస్తుంది, అందుకని దాన్ని ముందు వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి వేస్తున్నాను. ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. చాలామంది ఆకుకూరలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయరు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఇది లైట్గా వేగిపోవాలి. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్టును ఎండుమిర్చి అస్సలు మిస్ చేయకండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవి లైట్గా వేగిపోగానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేగగానే దీంట్లోకి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కలుపుకొని దీంట్లోకి కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. నేను శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మా పిల్లలకి శనగపప్పు అంటే చాలా ఇష్టము. తోటకూర వేసుకున్న తర్వాత లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక 2 మినిట్స్లో మనకు ఆకుకూర మగ్గిపోతుంది. అలా మగ్గిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూను కారం వేసేసుకోండి. ఇవి రెండు కొంచెం కలిసేటట్టుగా మనం తోటకూరని బాగా కలుపుకోవాలి. చాలామంది వీడియోస్ని చూసి కామెంట్స్ పెడుతున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి వాటర్ వస్తుంది. ఈ వాటర్ తోటే తోటకూర శనగపప్పు లైట్గా మగ్గిపోతాయి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దీంట్లోకి వాటర్ అంతా వినికిపోతాయి. ఒకసారి కూరని కలుపుకోవాలి. దీనిలోకి 4 మీడియం సైజు టమాటాలు ముందే కట్ చేసి పెట్టాను. అలా మధ్యలోకి కొంచెం హోల్ లాగా చేసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసేసి ఒక 4 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 4 మినిట్స్ అయిన తర్వాత దీంట్లోకి లైట్గా వాటర్ వస్తుంది. అలా వాటర్ వచ్చినప్పుడు టమాటాలని ఇట్లా మెదిపినామనుకోండి, కొంచెం గుజ్జులాగా అయిపోతుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత మనకు కొంచెం లైట్గా వాటర్ అంతా ఇదైపోతుంది. అప్పుడు టమాటా ముక్కలు ఆ కర్రీని కంప్లీట్గా కలుపుకోవాలి. ముక్కలుగా వేస్తే టమాటాలు ఉడికినట్టు అనిపించదు, అందుకని మధ్యలోకి అలా అనేసి వేస్తాను. ఇలా మధ్యలోకి అన్న తర్వాత మనకు కర్రీకి చాలా బాగా పడుతుంది. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించామనుకోండి, దీంట్లోకి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం డ్రైగా కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనం అన్నంలో కలుపుకొని తినడానికి ఇలా అయితే బాగుంటుంది. కర్రీ మనకు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి తోటకూర శనగపప్పు కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే కూర మనకు రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని విజిట్ చేయండి. ఒకసారి వీడియోలు చూడండి, తప్పకుండా నచ్చుతాయి. ఇంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు.